వెల్కమ్ టు అనితాస్ వరల్డ్. ఇవాళ గోంగూర చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. ఇక అస్సలు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడిన తర్వాత 10 నుండి 12 వరకు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక కట్ట వరకు శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి గోంగూర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి, గోంగూర, 4-5 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న గోంగూర పచ్చడిని డైరెక్ట్ తినొచ్చు, లేదా పోపు పెట్టుకొని తినొచ్చు. అయితే పోపు ఎలా వేయాలో ఈ వీడియోలో చూసేయండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ వరకు మెంతులు, ఒక రెమ్మ కరివేపాకు, చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అంతా కూడా పోపులో వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఒక 30 సెకండ్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ అయిపోయినట్లే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.